హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ పప్పు మునగాకు సింపుల్గా టేస్టీగా ఎలా వండేయాలో చూసేద్దాం. ఒక గ్లాస్ కందిపప్పు, వాష్ చేసి పెట్టుకున్న మునగాకు, కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ మూడింటిని ఒక గిన్నెలో వేసి 1 గ్లాస్ అయితే వాటర్ వేయాలి ఫ్రెండ్స్. వేసిన తర్వాత స్టవ్ వెలిగించి నేనైతే కుక్కర్లో పెట్టేస్తున్నాను. కుక్కర్లో అయితే పప్పు అనేది స్పీడ్గా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పు మునగాకులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడైతే తాలింపుకు కావాల్సినవి కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ నేనైతే స్టవ్ వెలిగిస్తాను. స్టవ్ వెలిగించిన తర్వాత ఒక బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే నేను ఎక్కువే వేస్తున్నాను. ఎక్కువ వేస్తే టేస్ట్ బాగా వస్తుంది అంటారు కదా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను రెడీ చేసుకుని పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర అవి వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పు మునగాకులు అయితే ఈ 4టిని వేసేయాలి ఫ్రెండ్స్. ఇవి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. పప్పు మునగాకు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.